అనకాపల్లి జిల్లా పిసినికాడ రెవెన్యూ బీఆర్టీ కాలనీ వాసులు బొగ్గు ప్లాంట్ల ద్వారా వెలువడే విషవాయువుల నుంచి తమను కాపాడాలని కోరుతూ ధర్నాకు దిగారు. తమ ఆవేదనను యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా బొగ్గు ఫ్యాక్టరీ వరకు ర్యాలీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కంపెనీల కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకుని వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య తీవ్రత తట్టుకోలేక ఇవాళ బొగ్గు కంపెనీలను గ్రామస్తులు, మహిళలు ముట్టడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమని కాపాడాలని వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలు అనకాపల్లి నుంచి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. అనకాపల్లి జిల్లా బీఆర్టీ నగర్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలు ఈ బొగ్గు ప్రాసెస్ కంపెనీల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాయి. తినే తిండిలోనూ పీల్చే గాలిలోనూ కూడా మొత్తం కూడా బొగ్గు కలిసిపోతుంది. పక్కన ఉన్నటువంటి చెరువులో కూడా మొత్తం బొగ్గు వెళ్ళిపోతుంది. ఈ గ్రామాలన్నింటికి కూడా అక్కడి నుంచే నీరు అందిస్తున్నారు. అంటే పీల్చే గాలి, తినే తిండి మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. ఇప్పటికీ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు. భారీ ఎత్తున మహిళలు అయితేనే, వృద్ధులు అయితేనే, పిల్లలు అయితేనే వాళ్ళ గ్రామాల నుంచి తరలివచ్చి ఈ ఫ్యాక్టరీ ముందు ధర్నా కూర్చున్నారు. మనతో పాటు చూడవచ్చు చాలా మంది మహిళలు వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అమ్మ ఏంటమ్మా ప్రధానమైన డిమాండ్ ఏంటమ్మా, ఏమంటారు మీరు చెప్పండి సార్? మరి మాకు ఏంటంటే గ్రామంలో కూడా ఆరోగ్యాలు కూడా బాగా తీవ్రతగా కూడా ఆరోగ్యాలు కూడా చెడిపోయండి. మరి నోటిని బ్లడ్ పడడం, అలాంటి కాళ్ళు చేతులు పీకులు, జ్వరాలు విపరీతంగా, జ్వరాలు తగ్గినా సరే కాళ్ళు చేతులు నీరసాల మట్టికి 10-15 రోజుల వరకు నీరసాలు కూడా తగ్గలేదండి. ఎంత బలమైన వ్యక్తి కూడా కుప్పకూలిపోయే మనుషుల ఆరోగ్యాలు బాగా ఇదైపోయాయి. ఏంటి తీస్తే 2-3 సార్లు వచ్చి అధికారాన్ని వచ్చి అడిగాము, ఎలాగైనా తీయండి అనేసి మా పెద్దలు అందరూ వచ్చి అడిగారు. కానీ కూడా వాళ్ళు స్పందించలేదు. ఒక మాట కానీ ఒక మాట కూడా స్పందించలేదు. మరి ఈ రోజు ఒక మేడ మీద ఎంత బుగ్గి బూడిద కనీసం తుడుస్తుంటే ఒక బకెట్టెడు రోజుకి ఒక బకెట్టెడు బూడిద వచ్చిందండి. రోజుకి కూడాను ఒక బట్టలు ఆరేస్తే మేడ మీద కరెంట్ లేకపోయినా, ఒకవేళ కరెంట్ లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా సరే మేడ మీదకి వెళ్ళి పడుకునేవారు. అలాంటి మేడ ఎక్కాలంటే భయం వేస్తుంది. మేడ మీద పడుకోవడానికి కూడా వీలు లేకుండా ఈ బూడిద అంతా కూడా మేడ అంతా కూడా కలుషితం అయిపోయింది అంతా కూడా. అమ్మ చెప్పండి, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంతకాలం నుంచి కూడా, మరి ఎందుకు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటారండి, పట్టించుకోలేదని ఎవరు చెప్పు. ఊరు గ్రామస్తులు అంతా, మా పెద్దలు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాం, ఎన్నోసార్లు చెప్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ పక్కనే మాకు కుంచాల చెరువు ఉందండి. దగ్గర ఒక 20 గ్రామాలకి అదే ఊరు వాటర్ వెళ్తుంది. ఆ నీరు తాగలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి గొంతు సమస్య, వ్యాధులు, జ్వరాలు, జలుబులు అన్నీ వస్తున్నాయి. అసలు వేసవికాలం అయితే ఇంట్లో పడుకోలేక మేడ మీద ఆటి మీద పడుకునేవారు. అసలు పడుకోలేకపోతున్నారు. ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. అసలు చాలా సమస్యగా ఉంది సార్. ఇది తీసేయాలి సార్. మాకు అసలు ఉండలేకపోతున్నాం. ఎంత నరకం అంటే తెల్లారు లేసి బయట కూస్తే చాలు కాళ్ళకి చేతులకి విపరీతంగా అంటుకుంటుంది. చాలా ప్రాబ్లం పడుతున్నాం. ఇది తీయకపోతే మాకు కాలనీ కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ అవుటి వాళ్ళు అయిపోతారు సార్. చాలా అంటే చాలా ప్రాబ్లం. ఎంతో కష్టపడి మా గ్రామస్తులు, మా పెద్దలు, మా నాయకులు అందరూ ఎంతలా పోరాడుతున్నారంటే ప్రతి మహిళ ప్రతి ఇంటి నుంచే వచ్చాం. ఇవాళ ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని అనేది మూసివేయాలి సార్. అంతే సార్. అమ్మ చెప్పండి అమ్మ, ఇంటికి ఒకరు రావాలని పిలిపించారట, మరి ఇంతమంది తరలిచ్చారు. గతంలో కూడా చాలా సార్లు చేశారు. మరి మీరు ఇప్పుడు ఏమంటారు? మీరేమంటారు? మేము ఇంటికి ఒకరు కాదండి, ప్రతి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా రావాలనే పిలుపునిచ్చాం. ఎందుకంటే ఇది 20 సంవత్సరాలు బట్టి కూడా ఈ బొగ్గు కంపెనీ అనేది ఉంది. అయితే 20 సంవత్సరాలు బట్టి ఇంత పొల్యూషన్ అదే లేదు. మరీ మధ్యకాలం చాలా ఎక్కువైంది. దీని కారణంగా ఏంటంటే ఇక్కడ కుంచాల చెరువు అనేది ఉంది. అక్కడ నుంచి వచ్చే వాటర్ ఒక 20 గ్రామాలకు వెళ్తుందండి. ఈ వాటర్ మా గ్రామానికి కూడా అక్కడ కొండ మీద ట్యాంక్ కట్టారు. అక్కడి నుంచి మాకు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ మొత్తం నల్లగా అయిపోవడం, బకెట్తో పట్టి నీళ్ళ మీద అలా నల్లగా కట్టేయడం కాకుండా బట్టలు ఎండబెట్టుకుంటే రాత్రి బట్టలు ఎండబెట్టుకుని తెల్లవారు మళ్ళీ తుక్కోవాల్సి వస్తుంది. అంత సమస్య ఎక్కువైపోయింది. అది కాకుండా దీనివల్ల ముక్కులోని పొగ వెళ్ళిపోవడం వల్ల గొంతుకి ఇన్ఫెక్షన్ రావడం. ఇప్పుడు నా గొంతుకుందంటే మన ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వచ్చిన తర్వాత ఒకసారి గొంతు పట్టేసింది, ఊపిరి అందలేదు. దాని నుంచి ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువసేపు నించుంటే బ్యాక్ పెయిన్ రావడం, కాళ్ళు చూడండి చేతిలో కూడా వాసిపోయి చూడొచ్చు, చేతులు కాళ్ళు వాపులు రావడం. దాని మీద ఏమవుతుందంటే నీరసం ఇచ్చి ఒక్కసారి జ్వరం వచ్చిన మనిషి 10-15 రోజుల వరకు కూడా మంచం మీద నుంచి లేసే పరిస్థితి అయితే లేదండి. ఎంత దారుణంగా ఉందంటే చుట్టుపక్కల ఉన్న 19 గ్రామాల జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇది ఒక వైట్ క్లాత్ కదండి, మేము మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చూడండి ఒక్కసారి, చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. అంటే ఇక్కడ అంత దారుణంగా ఉంది. ఒక్క 5 నిమిషాలకే మరి ఇది ఇంత వైట్ క్లాత్ నల్లగా అయిపోయిందని మేము ముఖానికి ఏం పూసుకు రాసుకోలేదు, స్నానాలు చేసి వచ్చాం. కానీ ఇంత నల్లగా అయిపోయిందంటే 5 నిమిషాలకి ఇలా ఉందంటే
మరి 24 గంటలు అదే గ్రామంలో ఉంటున్నాం, అదే గ్రామంలో చేస్తున్నాం. మరి ఇది కనుక ఇప్పుడు తక్షణమే తొలగించకపోతే ముందు ఇక్కడ బిఆర్టీ కాలనీ, సంపదపురం, రామభద్రపురం ఒక గ్రామాలు ఉన్నాయి, అందులో ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఒక వాటర్ లిస్ట్ నుంచి కూడా తీసేస్తారండి. కాబట్టి మా యొక్క దుస్థితిని, మా పరిస్థితిని అర్థం చేసుకొని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పర్యావరణ రక్షణకు సంబంధించి చూసుకున్నారు కాబట్టి మా యొక్క పొల్యూషన్ నుంచి మమ్మల్ని కాపాడి మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలందరినీ కాపాడి యొక్క బొగ్గు కామని తక్షణమే తొలగించాలని ఆయన మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా మహిళలందరి తరపు నుంచి కూడా ఆయనకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఇంకా ముందు మేము అధికారంలోకి వచ్చి రాకముందు కూడా ఆయన అంటే మాకు ఎంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా మేము ఆయనకి ఎంత అభిమానంగా చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన మాకు ఈ యొక్క తక్షణమే ఫ్యాక్టరీని స్పందించి తొందరగా తొలగిస్తే మా అందరి గ్రామ ప్రజలందరి తరపు నుంచే కాదు, చుట్టూ గ్రామ ప్రజలు, మహిళలందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి అనేసి మరి తెలియజేసుకుంటూ మరి వెంటనే ఈ యొక్క ఫ్యాక్టరీని తొలగించాలని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్. భారీ ఎత్తున మహిళలు అయితేనే, పురుషులు అయితేనే, పిల్లలు అయితే మొత్తం తెలుసుకుని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇళ్లలో మొత్తం కూడా మసిపడిపోయి పీల్చే గాలిలోనే, తినే తిండిలో పడిపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, అందరూ కూడా చనిపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు అని చెప్పినప్పుడు కూడా యాజమాన్యం కానీ అధికారులు కానీ దశాబ్దాల తరబడి పట్టించుకోవట్లేదని ఈ రోజు రోడ్డు ఎక్కారు. ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి ఎక్కడ కూడా లారీని రానివ్వం, బంద్ చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుల్తో, వాసు, ప్రైమ్ 9 అనకాపల్లి.